అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు అంటే మీ మనస్సు అమ్మ యొక్క అనుగ్రహము ఆవిడ యొక్క సందేశం ప్రకారంగా తెలుసో తెలియకో పక్కన వ్యక్తులు తీసుకురావటము ఇవన్నీ అమ్మ అనుగ్రహానికి ఇన్ని సంకేతాలు అనేది మనకు తెలుస్తుంది. చెప్పండి. తర్వాత ఇంకొక సంఘటన కూడా చెప్తాను. మా నాన్నగారి ఆప్తీకం అనేది అది నాకు చాలా విశేషమైన కార్యక్రమం. అమ్మ దగ్గర మొట్టమొదట ఆబ్దీకం పెట్టినప్పుడు మా ఇంట్లో అందరూ ఎగనెస్ట్ అయినారు. వాళ్ళకి ఫోన్ చేసి చూడటానికి ఫోన్ సౌకర్యాలు కూడా లేవు. అక్కడ వాళ్ళు బ్రాహ్మణ్ణి కూరలు నారలు వంటవాడిని అన్నీ పెట్టుకుని అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. మేము ఇక్కడే ఉండి అమ్మ దగ్గర సేవ చేసుకుని కార్యక్రమం చేసుకోవడానికి నిర్ణయించుకొని అక్కడ ఉన్నాం. అమ్మ అసలు ఆ రోజున మా నాన్నగారి పేరు నరసింహశర్మ గారు. అమ్మని మామూలుగా పేము కుర్చీ కర్రలు కట్టి మోసుకుంటూ తీసుకెళ్ళేవాళ్ళం అన్నపూర్ణాలయంలోకి. అంటే 4 పక్కల 4 పల్లకీలాగా తీసుకెళ్ళేవాళ్ళు. అమ్మ ఆ రోజున చుట్టూ విరగపోసుకొని నరసింహావతారం అని జుట్టు విరగపోసుకొని మామూలు నామం చేసుకుంటూ కూర్చుంది కుర్చీలో. మామూలు అన్నపూర్ణాలయాన్ని తీసుకెళ్ళాం. అన్నపూర్ణాలయం తీసుకెళ్ళిన తర్వాత అమ్మ వెండి పీట ఒకటి ఉంటుంది కదా, పాదాల కింద ఉండే పీట ఒకటి ఉంటుంది. ఆ పీట మీద కూర్చుంది. అమ్మ వెండి పళ్ళెం పాదాలు గడిగే పళ్ళెం ఉంటుంది, ఆ పళ్ళెం పెట్టించుకున్న తర్వాత పూజ కొబ్బరికాయలు కొట్టడం అన్నీ అయిపోయినాయి. వడ్డం చేయడానికి వంట చేసేవాళ్ళు వడ్డన నివేదన ఇచ్చాము. పళ్ళెం అమ్మ పళ్ళెంలోనే కదా వడ్డం జరగాల్సింది. అమ్మ అన్నీ కలిపటం మామూలు ఆచారం. వడ్డం చేయడానికి ఎవరో వడ్డం చేస్తుంటే అమ్మంది వాడు వడ్డించాలి నేను తినాలందమ్మ మిమ్మల్ని. నేను మామూలుగా ఒక్కొక్క కూర బకెట్ తీసుకెళ్ళటం, పప్పు బకెట్ తీసుకెళ్ళటం, పచ్చడి ఇట్లా తీసుకెళ్తుంటే ఏ గరిటెలతో వేయటం కాదురా బకెట్లు పోయటం అన్నది. ఏ బకెట్కి ఆ బకెట్ కొమ్మరించడమే కానీ పోయటం. నాకు అంతకుముందు చాలా నీరసం ఆకలి ఏమాత్రం చిన్నవాడినే అనుకుంటే అప్పుడు వయసు నాకు ఆకలి తట్టుకోలేకుండా ఉన్నా. కానీ అమ్మ అప్పుడు ఆ టైంలో వడ్డించమన్నప్పుడు అన్నీ కూడా తీసుకెళ్తున్నా. పరవాన్నం తీసుకెళ్దాం బకెట్ పోయటమే, సాంబార్ తీసుకెళ్ళాం బకెట్ పోయటమే, గారెలు తీసుకెళ్ళాం మొత్తం పోయటమే. అట్లా ఏవి తీసుకెళ్తే అవన్నీ కలిపి, నెయ్యి తీసుకెళ్తే జాడీ పోయటమే, ఇట్లా అన్నీ పెరుగు తీసుకెళ్తే బకెట్ పోయటం, అట్లా మొత్తం అన్నీ కలిపి ఇట్లా ఆ చేత్తో ఇట్లా ఈ చేత్తో ఇట్లా బంగారం చేతులతో అట్లా ఇట్లా కలిపి ఇంత ముద్ద తీసి నా దోశలకు చాలా ఇంత ముద్ద తీసి నాకు పెట్టి ఆఖరి వాడయ్యేదాకా నువ్వు వడ్డించాలరా అందా. మనం ఆఖరి వాడయ్యేదాకా నేను వడ్డించా. ఆకలి ఏమైందో అమ్మ పెట్టిన ముద్ద తిన్నాను, ఆకలి ఆనందంగా ఉంది కదా. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. హరిదాస్ గారు లెక్క రాశాడు. హరిదాస్ గారు లెక్క కంటే ముందుగా నాకున్న దీంట్లో మీరు అమ్మకి ఊరికే అన్నం వడ్డించటమేనా, అమ్మ బ్రాహ్మణుడుగా కూర్చుంటే మరి పక్కన ఎవరన్నా కూర్చోబెడితే వాళ్ళందరికీ మిగతా ఆవుపోసలు లాంటి ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి? శాస్త్ర ప్రకారం 2 భోక్తలను కూడా ఏర్పాటు చేసిందమ్మ. ఒక పక్కన గోపాలన్నయ్య, ఒక పక్క లక్ష్మీనారాయణ అన్నయ్య, అంతే కూర్చున్నారు ఇద్దరు కూర్చున్నా కూడా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టింది. వాళ్ళకు కూడా వడ్డించమంది. వడ్డించి ఆ ముగ్గురు కూర్చున్నారు. అమ్మ కలిపింది, అందరికి పెట్టింది. చాలా హారతి అంటే కర్పూరం ఇంత గడ్డ తీసి కర్పూరం అందరికి పెట్టారు. కార్యక్రమం జరిగింది. ఇంకోటి ఏదో చెప్పినారు. హరిదాస్ గారు మామూలు లెక్క ప్రకారం సంస్థ కదా అది, ఇగో ఈ కార్యక్రమానికి ఎంత అయింది అని లెక్క రాసి ఇచ్చాడు. నా దగ్గర కానీ లేదు ఆ రోజు, ఎప్పుడు ఉండేది కాదు అమ్మ దగ్గర మనస్సు ఇచ్చింది కానీ డబ్బు ఉండేది కాదు. హరిదాస్ గారు లెక్క రాసి 200నో 300నో ఆ రోజు పరిస్థితులను బట్టి రాసి ఇచ్చాడు. పైకి వెళ్ళా, ఏడా అయింది బాగా జరిగిందా, సంతోషంగా ఉందని, బాగానే ఉంది. ఇది సుమారుగా ఏ సంవత్సరంలో ఉంటుంది? ఇది 61, 62 అంతలోదే. అంతే. ఒడిగైన తర్వాత ఒక్కసారి పెట్టా, తర్వాత అమ్మ దగ్గర ఒకసారి పెట్టాం అనుకుంటా. తర్వాత ఏం చేశాము, అమ్మ దగ్గరికి వెళ్ళా, ఎరా హరిదాస్ గారు అన్న డబ్బులు అడిగాడని నిన్నండి.
మిమ్మల్ని ఆయన అడిగాడు కానీ అమ్మకి చెప్పలేదు, కానీ ఆవిడ అడిగింది. అమ్మకి నేను చెప్పలేదు, అమ్మ అడిగింది. అడిగారమ్మా లెక్కేసి ఇచ్చారు, ఇంటికి వెళ్ళిన తర్వాత పంపిస్తానని చెప్పానన్న. ఆ లెక్కలు మర్చిపో, నీకు నాకు మధ్య లెక్క ఏంటన్నదమ్మ. ఓ, నీకు నాకు మధ్య లెక్క ఏంటన్నది. అట్లా అంత అది మనం ఇవ్వటం ఇవ్వకపోవటం అని కాదు, అసలు అమ్మ మనస్సు, అమ్మ మన మీద ఉన్న వాత్సల్యం అసలు నేను మర్చిపోలేను. చెప్పుకోగలిగిన పరిస్థితి కూడా కాదు అట్లాంటి పరిస్థితి. చాలా బాగుంది అమ్మ, మీకు చాలా అనుభవం. తర్వాత ఇంకా ఈ సందర్భంలోనే చెప్పాల్సింది ఏంటంటే, ఆ మొదటి సంవత్సరం అట్లా అయింది. రెండో సంవత్సరం మా పెద్దవాళ్ళు పట్టెట్టి పెట్టి, నువ్వు అడవులదిలోనే చేసుకోవాలి, ఇంకో చోటకి పోవటానికి లేదు, జిల్లేలు మూడు పోవటానికి తద్దినం ఏంటి అక్కడ పెట్టు వెంటనే మా తాతగారు మా బాబాయ్ గారు వాళ్ళు అడ్డం తిరిగారు. బలవంతంగా నేను అడవులదిలో తద్దినం పెట్టడానికి ఏర్పాటు జరిగింది, నన్ను పడేశారు. ఆశ్చర్యం, ఆ పొద్దున బాగున్నాను, భోక్తలు మడిగట్టుకుని లేచి పురోహితులు వచ్చి స్నానం చేసే టైంకి నాకు 104 టెంపరేచర్ వచ్చింది. అబ్బో, 104 టెంపరేచర్ వస్తే అప్పుడు అసలు నేను లేచి స్నానం చేసే పరిస్థితి లేదు. మా తాతగారి దగ్గరికి వచ్చి చేసి చూసుకొని, ఈ పరిస్థితిలో నువ్వు స్నానం ఎట్ట చేస్తావు, ఇదంతా ఏదో తమాషాగాను విచిత్రంగా ఉంది ఏంటిరా, ఇదేంటో ఏమిటో నా కర్మ, మొన్న అట్ట అయింది, ఇప్పుడు ఇట్ట అయింది అనుకుని బాధపడుతూ వెళ్ళారు. నా మాట విన్నారా, అమ్మ ఎంత గొప్పదో మీకేం తెలుసు, అమ్మ చెప్పినట్టు నన్ను పోనీపోతే ఇక్కడ పెట్టలేకపోతే ఇట్ట అయిపోయిందని నేనన్నాను. శుభ్రంగా భోక్తలు భోజనాలు అయిపోయినాయి. అంటే అప్పుడు ఎవరు పెట్టారు కార్యక్రమం? అక్కడ నాకు ఉపనయనం మా నాన్నగారు నాకు 2 ఏళ్ళప్పుడే పోయినారు కదా, నాకు ఉపనయనం కానప్పుడు మా దాయాది ఒక ఆయన ఉండేవాడు, సీతారామయ్య గారు అని. ఆయన మామూలుగా పెడుతుండేవాడు. ఉపనయనం అయిన తర్వాత నేను పెట్టాల్సిన బాధ్యత ఉంది కదా, ఉపనయనం అయిన తర్వాత కూడా నేను పెట్టలేకపోయినా. తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు భోజనాలు అయ్యేటప్పుడు నాకు నార్మల్కి వచ్చేసింది. నేను మామూలుగా గారెలు భోజనాలు చేయడానికి రెడీ అయిపోయాను నేను. అది కూడా వాళ్ళకి ఆశ్చర్యకరంగా ఉంది. అమ్మని నమ్ముకున్నవాళ్ళం కదా, ఇది అమ్మలేలా ఇంకో ప్లస్ మార్క్, ఇంకో పాయింట్ పడిందని అనుకున్నాను నేను. తర్వాత ఇంకొకటి సందర్భంలో ఇంకేంటంటే, తర్వాత నన్ను మా తద్దినం వచ్చిందంటే మా తాతగారు వాళ్ళు ఆపేవాళ్ళు కదా, నన్ను అమ్మ దగ్గరికి వస్తుండేవాళ్ళు. ఈ పరిస్థితిలో అమ్మ అనారోగ్య కారణంగా నెల్లూరులో సిస్టా సుబ్బారావు గారింట్లో, డాక్టర్ సిస్టా సుబ్బారావు గారింటో అమ్మ ఉన్నది. అక్కడ అమ్మ ఉండి అక్కడ వైద్యం కోసం ఎవరిని కూడా ఇంటర్వ్యూలకు కానీ దర్శనాలకు కానీ రావద్దు అంటున్న పరిస్థితి. ఈ టైంలో నా తద్దినం వచ్చింది. అక్కడ తద్దినం అంటే మా నాన్నగారి తద్దినమే. అది నాకు ఆ రోజున అమ్మకి చెప్పుకోలేని బాధ. అది అక్కడికి వెళ్లకుండా ఉండలేను, అమ్మ పెట్టిన ఆచార ప్రకారం వెళ్ళటానికి రానేరు, వెళ్లకుండా ఉండలేను, ఏం చేయాలని ఆలోచించి మా శ్రీరామూర్తిని కూడా కలుపుకొని మేము ముగ్గురం కలిసి నెల్లూరు వెళ్ళి హోటల్లో దిగి శుభ్రంగా పొద్దున్నే టిఫిన్లు చేసి అమ్మ దర్శనం చేసుకుందాం, ఇదైతే దర్శనం చేసుకుందాం, లేకపోతే రోడ్డు మీద కొబ్బరికాయ కొట్టుకొద్దామని చెప్పి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు నమ్మరు, సిస్టా సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళేటప్పటికి వాకిట్లో అమ్మమ్మ గారు, అందరమ్మమ్మ గారు, శేషయ్య అంటే అన్నపూర్ణాలయంలో నిర్వహించినటువంటి గుంటూరు రాజశేషయ్య గారు ఇద్దరు కలిసి వాకిట్లో నుంచొని, ఏమయ్యా మీ నాన్నతద్దినం కాదు, మా ప్రాణం మీకు వచ్చింది, అన్నీ చేసి కూర్చున్నాం ఇక్కడ, మీ నాన్నతద్దినం నీకేం పట్టలేదు, పెళ్లి కొడుకు దిగినట్టు దిగావు, మేము అన్నీ చేసుకొని కూర్చున్నాము, రారా పోదాంపా అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం పదమని డైరెక్ట్ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాడు అమ్మ దగ్గరికి. అక్కడ నా పరిస్థితి ఏంటంటే, అమ్మ బాధపడుతున్నది, ఏం చేయాలో తెలియక అట్లాగే కొబ్బరికాయ కొట్టమన్నారు, నివేదన ఇస్తున్నాం, వద్దు అంటున్నారు వీళ్ళు, అమ్మ తీసుకుంటున్నది, నివేదన తీసుకుంది. నేను కనీవిని ఎరగకున్నట్లుగా మా ఇళ్లలో ఎప్పుడూ జరగనంత వైభవంగా నెల్లూరులో సిస్టా సుబ్బారావు గారి ఇంట్లో అంత విందు భోజనం ఆ రోజున ఏర్పాటు జరిగింది. తప్పకుండా అమ్మ అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉంది. దర్శనం ఇదే సందర్భం ఇంకొకటి కూడా చివరిలోకి వచ్చాను నేను. అమ్మ పబ్లిక్ దర్శనాల కోసం టూర్ చేస్తుండేదమ్మ. కృష్ణా జిల్లా టూర్లో ఉందమ్మ. విజయవాడ అమ్మ దర్శనం లబ్బీపేటలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో పబ్లిక్ దర్శనం ఆ రోజున వాళ్ళ మా నాన్నగారి తద్దినం వచ్చింది. ఏం చేయాలి, వెళ్ళకపోతే తప్పేమో, వెళితే ఏమనుకుంటారో అని బాధ అనమాట. సరే ఆ పాట
ఇవాళ మీ నాన్నగారు తద్దినం కదా, మా నాన్నగారు తద్దినట్టు అందరికీ నోటెడ్, నవరాత్రులు కాగానే వస్తుంది. అందుకని మీ నాన్నగారు తద్దినట్టు కాదు కదా, కాదయ్యా రావయ్యా అని శాస్త్రయ్య గారు కూడా పిలిచి అమ్మ కొబ్బరికాయ పెట్టి అట్లాంటి అట్లాంటి పర్వదినాల్లో అట్లాంటి హడావుల్లో అమ్మ అనారోగ్యంగా ఉన్నా కూడా అమ్మ మొదలుపెట్టించిన కార్యక్రమం నిర్విఘ్నంగానే జరుగుతున్నది. అది అమ్మ మా నాన్నగారు తద్దిన విషయాన్ని అది చాలా గొప్పగా ఉంది. ఇంకా మీ కొన్ని విషయాలు మీ దగ్గర నుంచి కొన్ని అమ్మకి ఒక ఫిలాసఫీ ఉందని మీరు నమ్ముతారా? అవన్నీ సంగతి నేను చెప్పలేను, కానీ అమ్మని గురించి మేము అనుకుంటునేవాళ్ళం. మా శ్రీరామూర్తి నేను ఎక్కువ మాట్లాడుకుంటున్నాను. ఏమనుకునేవాళ్ళం అంటే అమ్మ కంటే కమ్యూనిస్ట్ ఎవరు లేరురా అని. అమ్మ కులమత విచక్షణ లేదంది, అందరినీ సహపంక్తి భోజనాలు చేయమంది, ఉన్నవాడి దగ్గర ఇస్తే తీసుకుంటున్నది, లేనివాడికి పెడుతున్నది. అమ్మ కంటే కమ్యూనిస్ట్ ఎవరు లేరు అమ్మ అనుకునేవాళ్ళం. అమ్మ దగ్గర సమానత్వం, ఒకళ్ళకి పెట్టడంలో ఆనందం, ఒకళ్ళు పెడితే తినటంలో ఆనందం మటుకు తెలుసుకున్నాం. అంటే అమ్మ అందరినీ సమానంగా చూడటం, ఒకళ్ళని ప్రేమగా చూడటం, అది మటుకు మనస్సుకు మనకు తెలియకుండానే మార్పు వస్తుంది. అమ్మ ఏం చెబుతుంది ఏంటంటే అమ్మ మాటలు, అమ్మ వాక్యాలు, అమ్మ చరిత్ర అంతా ఉంది కదా, అంతా అమ్మ మాటలు ఉన్నారు కాబట్టి ఆయన చెబుతున్నా. అమ్మ సూక్తులు ఉందాం. అమ్మ సూక్తులు ఈ జనబాహుళ్యంలో సామాన్య మానవుడికి ఆచరణ సాధ్యాలని మీరు నమ్ముతున్నారా? అనుభవం ఆచరణ సాధ్యం ఎట్లా ఉన్నా అనుభవంలో ప్రతి విషయం అమ్మ మాటలన్నీ కూడా వస్తాయి అనుభవంలో. దాంట్లో ఏమన్నా ఆచరణ సాధ్యాలు సామాన్య మానవుడికి ఉన్నాయా? ఎవరన్నా చేయగలరా? కొంచెం ప్రయత్నం చేస్తే అంతా పూర్తిగా చేయలేకపోయినా కొంత మటుకన్నా చేయొచ్చు. అమ్మ ఆచరించగలిగినవే చెప్పింది అనుకుంటున్నాను. అమ్మ మిమ్మల్ని ఉపకరణంగా చేసుకుని మీ ద్వారా చేయించి అమ్మ అనుగ్రహాన్ని మీకు పాత్రలు చేసింది. మీకు సాధనాపరంగా అమ్మ ఏమన్నా కొన్ని సూచనలు చేసి మీకు ఫలాన్ని చేయండి అని ఏమన్నా ఎప్పుడన్నా చెప్పిన సంఘటనలు ఉన్నాయా? అమ్మ హైమాలయం ప్రతిష్ఠ జరగకముందు సందర్భం నువ్వు గుర్తు చేశావు కాబట్టి చెప్తున్నా. హైమాలయం ప్రతిష్ఠ జరగకముందు ఆలయ రూపం ఏర్పడిన తర్వాత అమ్మ రోజు మంచం వేసుకుని అక్కడ పడుకుంటూ ఉండేది రాత్రిపూట. హైమాలయంలో అమ్మ పడుకుంటూ ఉండేది. అది ఆ రోజుల్లోనే నేను, మా బాబాయ్ గారు, మేమంతా కలిసి కుటుంబం అంతా కూడా జాయింట్గా ఉండేవాళ్ళం. అప్పుడు కొత్తగా నేను సపరేట్ అయినాం అన్నమాట. నేను మా బాబాయ్ గారు సపరేట్ అయ్యాను. నేను చాలా అప్పుల్లో ఉన్నాను అన్నమాట. నేను అప్పుల్లో ఉన్నాను. అప్పే పంచిపెట్టారు నాకు, ఆస్తితో పాటు అప్పు పంచిపెట్టారు, కానీ ఒక రూపాయిగా నాకేం ఇవ్వాల, చేతికి ఇవ్వాల. నేను చాలా చిన్నతనం, బజారు పోయే కూర తెచ్చుకోవడం కానీ, సరుకు తెచ్చుకోవడం కానీ, లేకపోతే సంసారం నిర్వహించడం కానీ తెలియదు. ఒకళ్ళు చాటును పెరిగానే కానీ మీ వయస్సు అప్పుడు అనుభవం, నా వయస్సు అప్పుడు అనుభవం అది. ఈ పరిస్థితిలో పొలం అమ్మాలి, అప్పు తీర్చాలి. పొలం అమ్మాలన్నా కూడా ఎట్లా అమ్మాలి ఏంటని కూడా తెలియదు, అంత గందరగోళం పరిస్థితి. అమ్మ అనేది ఎప్పుడు అప్పు లేకుండా ఉండమనేది మీకు అమ్మ ఇచ్చిన సలహా బాగుంది. అని హైమాలయంలో పొలం బేరం పెడుతున్నాను, కుదరట్లేదు, ఏం చేయాలో తోచట్లేదు. అమ్మ అక్కడ హైమాలయంలో పడుకొని నాకు కబురు చేసింది, 108 కొబ్బరికాయలు తెచ్చుకొచ్చి కొట్టరా అని. 108 కొబ్బరికాయలు కొట్టడానికి డబ్బు లేదు నా దగ్గర. గజేంద్రమ్మ పట్టాన్ని ఎవరిని నమ్మదు. గజేంద్రమ్మ అక్కయ్య అంటే అమ్మ సేవ కోసం, అమ్మ దర్శనంతో అమ్మను చూచి ఆకర్షింపబడి అక్కడే జీవనం అక్కడే కొట్టు పెట్టి కొబ్బరికాయలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి. మనస్సు చాలా శృతిమెత్తనగా ఉంటుంది, కానీ మాట కొంచెం కరుగ్గా ఉంటుంది. ఆవిడ వ్యాపారం చేసేది కాబట్టి ఏ రూపాయి సంపాదించినా అమ్మకి ఇవ్వాలని తాపత్రమే, కానీ మన ఆబోటి వాళ్ళకి బాకీ పెట్టి పరిస్థితి లేదు ఆవిడ. సరే ఆ పాట ఏం చేయాలి, కొబ్బరికాయలు కొట్టమంది. అమ్మ కబురు చేసి కొట్టమని. రాత్రిపూట 12 1 గంటకో 108 ఇట్లా వచ్చింది అక్కయ్య, గేంద్రమ్మ అక్కయ్య ఏంటి పరిస్థితి అని నేను నాకు తోడు లక్ష్మీనారాయణ అన్నయ్యని తీసుకెళ్ళా. ఇట్లా 108 కొబ్బరికాయలు రాచర్ల లక్ష్మీనారాయణ అన్నయ్యని తీసుకెళ్ళా. సరే తీసుకోండి, వెళ్ళి పంపించు అంది. సరే 108 కొబ్బరికాయలు కూర్చున్నాం. 108 కొబ్బరికాయలు అయితే కొన్నా కానీ పీచు తీయాలంటే ఎట్ట, 108 కొబ్బరికాయలు పీచు తీయడానికి లక్ష్మీనారాయణ అన్నయ్య నేను ఇద్దరం కలిసి కూర్చొని పీచు తీసాం. అమ్మ తెల్లవారే లోపల కొబ్బరికాయలు కొట్టాం. బొట్టు పెట్టి వెళ్ళమన్నమ్మ. బొట్టు పెట్టి వెళ్ళమనగానే వెళ్ళిపోయినాం. నువ్వు నమ్మరు, నేను రేపల్లి వెళ్ళేటప్పటికి బస్సు దగ్గరికి మనిషి వచ్చి, నేను మీ పొలం బేరం కొనడానికి వచ్చానండి అన్నాడు. ఓహో. అట్లా వాడు ఎట్లాంటి వాడంటే మన దగ్గర కాగితం కలం ఏమి అడగల,
మొత్తం క్యాష్ తెచ్చి ఇచ్చి మీ ఇష్టం వచ్చినప్పుడు రిజిస్టర్ చేయమన్నాడు. చాలా బాగుంది. ఒక చిన్న విషయం డైవర్ట్ చేస్తున్నానేమో, అంటే విషయం మీ ద్వారా వినాలని, మీ పొలం బేరానికి 108 కొబ్బరికాయలకి ఏమిటి సంబంధం, లింక్ ఏమిటంటారు అని మీరు అనుకుంటున్నారు. మీరు అంటారంటే అప్పటిదాకా ఏం కుదరని అమ్మ మిమ్మల్ని కొట్టమంటాం అమ్మ అనుగ్రహంతో అయిపోయింది. ఈ 108 కొబ్బరికాయల లింక్కి హైమాలయంలో అప్పుడు హైమక్కయ్య సమాధి అయిందా? సమాధి అయింది, గుడి అంతా తయారైంది. అమ్మ దాని మీద మంచం వేసి పడుకుని చెప్పింది అన్నారు. ఈ లింక్ అక్కడే పూజ చేసుకున్నాం మేము, అక్కడే కొబ్బరికాయలు కొట్టాం. అంటే మీ ఉద్దేశంలో మీరు అమ్మకి ఈ కొబ్బరికాయలు అమ్మకి కొట్టారా, హైమక్కయ్య కొట్టారా? అమ్మకి హైమకి ఇద్దరికి కొట్టినట్టే భావం మాకు. అమ్మ ఏదన్నా అంది, నాదేం లేదురా హైమదే అంతా అనేది. ఎప్పుడు ఏ పని మీద వెళ్ళినా పూజలు వస్తే హైమాలయంలో పోయి పూజ చేసుకోమంటుండేది. అమ్మ డైరెక్షన్ హైమకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కోరికలు తీరాలంటే హైమ దగ్గర చేసుకోవాలి. మీకు ఎందుకు అడిగానంటే మాట, మీలాగా అనేక మంది ఈ రకంగా అమ్మ డైరెక్షన్తో కొబ్బరికాయలు కొట్టడం, హైమాలయంలో కొట్టిన తర్వాత వాళ్ళ పనులు నెరవేరటం అనేది చాలామంది, ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు, ఈవెన్ రాచరి లక్ష్మీనారాయణ గారు, చాలామందికి ఆ రకమైన అనుభవాలు ఉన్నాయి. హైమక్కయ్య పోయిన కొత్తల్లో మీకు ఆ మాట చెప్పింది కాబట్టి తనతో పాటు హైమక్కయ్యను మొక్కుకున్న అమ్మాయికి అర్చించిన పనులు జరుగుతాయి అని అమ్మ ఆ రకమైన మార్గనిర్దేశకత్వాన్ని మన సోదరులందరికీ చేశారు అని మీరు నమ్ముతున్నారా? ప్రతిదీ కూడా మన కోరికలు ఇహపర కోరికలు తీరాలంటే హైమనే ఆదర్శంగా చూపించారు. బాగుంది, బాగా చెప్పారు మీరు. తర్వాత ఇంకో సందర్భంలో అమ్మ 3000 కొబ్బరికాయ కొట్టమని. సందర్భం ఏంటి? సందర్భం అమ్మ మూతబండ, ఆలయం మూతబండ వేయటానికి, అమ్మ ఆలయం మూతబండ వేయటానికి 3000 కొబ్బరికాయలు. మూతబండ అంటే ఆలయంలో పైన క్లోజ్ చేయడానికి, పైన గోపురం దగ్గర క్లోజ్ చేసే పరిస్థితుల్లో ఆ 3000 కొబ్బరికాయలు కొట్టడం, మూతబండ పట్టడం అయిపోయింది. మూతబండ పోయిన తర్వాత నాన్నగారి ఇది అయింది. అమ్మ మళ్ళా ఆలయం పైకి ఎక్కల. అమ్మ నాన్నగారి శరీరం చాలించిన తర్వాత అమ్మగారి దేవాలయం పైకి ఎక్కల. అమ్మ కోపాన్ని కూడా మీరు ఏమైనా చూసారా? కోపం వచ్చినప్పుడు అసలు మనం ఎవరైనా దగ్గరికి వెళ్ళగలిగిన పరిస్థితి ఉండేది కాదు. అట్లా మీకు ఏదైనా అనుభవం ఉందా? నా మీద కోపం ఏం రాలేదు, కానీ అమ్మకి ఎప్పుడున్నా ఎవరి మీద అమ్మ కోపపడుతున్నా మనం దగ్గరికి వెళ్ళగలిగేవాళ్ళం కాదు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. ఇక్కడ ఏంటంటే కౌరవాలు గోపాల అన్నయ్య గారు ఉండేవారు ఇక్కడ. ఆయన్ని నేను అడిగా, అన్నయ్య గారు అమ్మ దగ్గర మీ అనుభవం ఏంటండి ఒక్కటి చెప్పండి అని అడిగా. నేను అడిగితే అన్నాడు, అవన్నీ నాకు తెలియదు మదన్నయ్య, మామూలుగా మన తల్లి దగ్గరికి అయితే ఎప్పుడైనా ఎట్లాంటి పరిస్థితుల్లోనే వెళ్తాం, ఈ అమ్మ దగ్గరికి మాత్రం అమ్మ రమ్మన్నప్పుడు తప్ప వెళ్ళలేము. అమ్మ రమ్మన్నప్పుడు అది నా మర్చిపోలేను. అన్నయ్య గారి మాట కూడా నేను మర్చిపోలేనంటే మీ అనుభవం కూడా అదేనా? అంతేగా మరి. అమ్మ పిలిస్తే తప్ప వెళ్ళలేము. తర్వాత మీ అమ్మ కోపగించుకోవటంతో పాటు అమ్మ దుఃఖించడం చూసారా సందర్భం? దాంట్లో విశేషం ఏదన్నా ఉంటే వివరించండి. హైమ ఇదైనప్పుడు కూడా దుఃఖపడుతూ ఉండేది. నాన్నగారి అయినప్పుడు నాన్నగారు శరీరం వదిలిపెట్టిన తర్వాత ఒక్క రోజుల్లో దాదాపు ఆల్మోస్ట్ అమ్మ మంచం పక్కన మంచం వేసుకొని చెయ్యి వేసుకొని పడుకోవడం జరిగింది. మంచం పక్కన మంచం వేసుకొని చెయ్యి వేసుకునే పడుకుని నాన్నగారి మీద చేయి తీయకుండా అయిన తర్వాత అమ్మ ఎట్లా వస్తుందో బయటికి మనం ఎట్లా చూస్తామో అని అనుకుంటున్నప్పుడు ఆ నాన్నగారిని ఆలయ ప్రవేశం చేయించాల్సిన సమయంలో నాన్నగారిని ముందు తీసుకొచ్చి ఆలయం దగ్గర పెట్టి అమ్మ వెనక నుంచి అమ్మ అసలు అమ్మ వచ్చేటప్పుడు ఎట్లా ఉందని, అసలు ఎంత వెలిగిపోయిందని ఆ రోజున అమ్మ అసలు ఎంత డైనమిక్గా, ఎంత అసలు ఏం జరిగింది ఇక్కడ అనిపించే పరిస్థితిలో అక్కడ నా అదృష్టం అని చెప్పాలి. నాన్నగారిని ఆలయ ప్రవేశం చేసిన సందర్భంలో పాలాభిషేకం దగ్గర నుంచి అన్ని అభిషేకాల్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాన్నగారిని ఆలయంలో పెట్టే టైంలో కూడా నేను ఉండటం జరిగింది. అట్లాగే అమ్మది ఆలయ ప్రవేశం చేసిన రోజు కూడా నేనున్నాను. నాన్నగారిని ఆలయంలో ప్రవేశించిన సందర్భంలో నేను ఉండటం జరగటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. పాలాభిషేకం అంటే నాన్నగారి పార్థివ శరీరానికి చేసిన పాలాభిషేకం. ఆమె అహిమక్కయ్య గురించి మనస్తత్వం ఎట్లా ఉండేది, ఆవిడలో లక్షణాలు ఎట్లా ఉండేవి, మీ అనుభవం ఏదన్నా ఉందా? ఉంటే మీరు మా కోసం తెలియపరచండి. అహిమక్కయ్య రాసిన ఉత్తరం ఏదన్నా మీ దగ్గర ప్రస్తుతం ఇక్కడ రెడీగా లేదు కానీ ఉన్నాయి. చెప్పండి. మహిమ చాలా ఉత్తరాలు రాసేది, చాలా ప్రేమగా ఉండేది. పడమట్లంకలో ఉంటే పడమట్లంకి వెళ్ళేవాళ్ళం,
గజేంద్రమ్మక్కయ్య, రుక్కిణక్కయ్య, యోగయ్య గారు చాలా రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకొని హయమని చూసేవారు. హయమ ఎక్కడుంటే అక్కడ మా సంచి అక్కడ ఉండేది. హయమతో పాటు యోగయ్య గారి దగ్గర, రుక్కిణక్కయ్య గారి దగ్గర ఉండేవాళ్ళం. చాలా చాలా అత్యంత వాత్సల్యంగా చూసేది. తర్వాత సున్నితమైనటువంటి మనస్సు. వేయించిన బియ్యంతో అన్నం వండి పెట్టేవాళ్ళు. మీతో అమ్మ కూతురుగా ఆ రోజుల్లో సామాన్యంగా మీలో ఒక సోదరిగా గడిపిన హైమక్కయ్య గుళ్ళో ప్రవేశించిన తర్వాత హైమక్కయ్య ఈ రెండును తెలుసుకున్న సంధికాలంలో మీకు మొదట్లో గుళ్ళో ఉన్న హైమక్కని చూడంగానే ఏమనిపించేది? నేను మామూలుగా చిట్టి తల్లి అని పిలిచేవాడిని. ఓహో, చిట్టి తల్లి అని పిలిచేవాడిని. హయం వస్తుంటే అమ్మ నడకలాగా ఉండేది, హంస నడక, ఆ గజ్జల మోత. అసలు అంత శరీరం సాధించిన తర్వాత కాకుండా హయంలో ప్రత్యేకమైన వ్యక్తి, విశేషమైన వ్యక్తి. అమ్మ చిన్న తల్లి అనిపించేది అనమాట. అంత విశేషంగా ఉండేది. అయిన తర్వాత మరి హయం ఆలయం ప్రవేశం చేసిందంటే బాధగా సహజంగానే ఉంటుంది. కానీ కొన్నాళ్ళు మనతో పాటు మనలో ఒకటిగా తిరిగిన వ్యక్తి ఇట్లా అయిందంటే, చిన్నతనంలో ఇట్లా జరిగిందంటే చాలా బాధ. కానీ ఆధ్యాత్మికంగా చివరిలో భరద్వాజి గారితో బాగా సన్నిహితంగా ఉండేది. అమ్మ దగ్గరికి వచ్చి నెలలు ఉండేవాడు. అమ్మతో అనేక డిస్కషన్స్ చేసేవారు ఆయన. చాలా అమ్మ దైవంగా, మాతృమూర్తిగా, రకరకాలుగా మీకు ఇచ్చిన అనుభవాలు, మీరు మిమ్మల్ని ఆవిడ ప్రేమగా చూసుకోవటం గురించి, మీ కుటుంబాన్ని ఆదరించడం గురించి, మీరు ఎట్లా అమ్మ యందు భక్తి ప్రపత్తులు కలిగింది గురించి చెప్పారు. నచ్చిన విషయాలు చాలా చెప్పారు. అమ్మలో నచ్చని విషయాలు మీకు ఏమైనా గమనించారా ఇన్నేళ్ళ మీ సహచర్యంలో, అమ్మతో కలిసిన జీవితంలో? నచ్చని విషయాలు అనేది నాకేం లేదు. కానీ ఏంటంటే ఒక్కటి మాత్రం నాకు అనిపిస్తుండేదండి. ఏదన్నా కావాలి, మన చేత చేయించుకోవాలి అంటే అమ్మ బెట్టుకు ఎక్కడా లోపం లేకుండా, అమ్మ నోరు తెరిచి మనం అడగకుండా ఈ పని నేను చేస్తానని మనం అడగటం జరిగేదండి. అమ్మని మీరు దైవంగా కానీ లేకపోతే అవతార లక్షణంగా కానీ అంగీకరిస్తారా? అంగీకరిస్తే ఎట్లా? అమ్మ దైవం అనటానికి ఎలాంటి సందేహం లేదు. కానీ అమ్మ దైవంగా మన మధ్యలోకి వచ్చినా కూడా అమ్మని గురించి లోకానికి తెలియాల్సినంతగా తెలియలేదని బాధగా ఉంటుంది. అమ్మ జనానికి తెలియటానికి ఇప్పుడు మామూలు అందరి గురించి జరిగిన ప్రచారం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే అమ్మ ప్రచారం అంతగా జరగలేదు. ఆవిడ కూడా పెద్ద దానికి ప్రాముఖ్యత ఇక్కడ ఇంకొక విషయం, నేను కాలం అయిందో టైం ఏముంది చెప్పండి, పర్వాలేదు. ఇక్కడ ఒక్కసారి నేను పుట్టపర్తి వెళ్ళటం జరిగింది. బెంగళూరు వైట్ ఫీల్డ్లో సత్యసాయిబాబా దగ్గరికి వెళ్ళాను. సత్యసాయిబాబా దగ్గరికి మా ఊరు వాళ్ళం 10 మంది కలిసి వెళ్ళాం. అక్కడ పుట్టపర్తి కూడా వెళ్ళాం. అక్కడ డిసిప్లిన్ కానీ, అక్కడ పద్ధతులు కానీ, ఆ బంగారపు ఉయ్యాలు కానీ, ఆ బంగారపు సింహాసనాలు కానీ, ఆ బిల్డింగ్లు కానీ, అవన్నీ చూసి ముగ్ధుడినైనానే. కానీ అక్కడ ఉన్నంతసేపు నాకు మన అమ్మకి ఇవన్నీ లేవే, మనం ఇవన్నీ ఏం చేసుకోలేకపోయినామే, మరి ఏంటిది అని మనస్సులోనూ అమ్మ రూపం వెళ్తున్నది, ఇవన్నీ లేకుండా పోయినాయి అని బాధ కలిగి. మీరు సత్యసాయిబాబా గారితో దర్శించి సంభాషించారా? సత్యసాయిబాబాని సంభాషించడం జరగలేదు, కానీ ఆయన దగ్గర పిలవటం, స్పర్శ అవన్నీ జరిగినాయి. చాలా బాగుంది. తర్వాత ఆ పాట అమ్మ దగ్గరికి వచ్చా. సత్యసాయిబాబా దగ్గర నుంచి అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ డిసిప్లిన్ ఇవన్నీ చూస్తున్నా కదా, నాకు అమ్మని మనం అంత గౌరవంగా చూడలేదు అనిపించింది నాకు. అమ్మ మంచం ఇక్కడ అట్ట పడుకుని ఉంటే నేను ఆ గోడ దగ్గర కూర్చున్నాను. కూర్చుని నేనేదో భీష్మించి కూర్చున్నాను. భీష్మించి కూర్చోవటం డిసిప్లిన్డ్గా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అమ్మ నా వంక తేరిపారు చూడటం మొదలుపెట్టిన తర్వాత, ఏంటిరా నువ్వు రకంగా కనపడుతున్నావు నాకు? ఏం లేదమ్మా అన్న. వెళ్ళాను, సాయిబాబాను చూసి వచ్చాను. అక్కడ బిల్డింగులు చూశాను, అక్కడ సింహాసనాలు చూశాను, ఉయ్యాలు చూశాను. క్రమశిక్షణ అదంతా కూడా బ్రహ్మాండంగా ఉందమ్మా. ఇట్లాంటి తల్లిని మా మధ్యలో పెట్టుకొని నీకు ఇక్కడ ఏం జరగట్లేదని బాధగా ఉందమ్మా. నేను కూడా డిసిప్లిన్గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నానమ్మా ఇవాళ నుంచి అన్నాను. అందమ్మా అక్కడ సిగరెట్ కాల్చుకుని మొహం గడుక్కుని వెళ్ళటం అని అలాంటిది అక్కడ. ఇక్కడ నా దగ్గర సిగరెట్ కాల్చడమే మానిపించే పద్ధతి నాది. అక్కడ క్రమశిక్షణ, ఇక్కడ క్రమంగా మార్పు. చాలా బాగుంది. అప్పుడు మామూలుగా న్యాచురల్గా మన వాళ్ళకి మనం వచ్చేసాం. ఇంకోటి కూడా అంది ఆ సందర్భంలో, నీకు బిల్డింగులే కావాలంటున్నావు కదా,
ఒక చిన్న పని చేద్దాం మనం, అన్నపూర్ణాలయం తాళం చెవి నీకు తాళం వేసే ఇవాళ నుంచి, సంవత్సరంలో ఎన్ని బిల్డింగులు వేస్తాయో చూడమని. తాళం వేయటానికి కానీ అమ్మ నేను ఇక్కడ అని నేను అమ్మ పాదాలు పట్టుకోవటం అట్లా ముగిసింది. అప్పుడు సుమారుగా 75-76 నుంచి నన్ను కమిటీలో ఈసీ మెంబర్గా తీసుకుంటున్నారు. నేను పోయి అడిగా అమ్మని, నాకెందుకమ్మా ఈ కమిటీలు, నేను ఏమైనా మాట్లాడగలనా, ఏమైనా చేయగలనా, నువ్వేమన్నా చెబితే చేసేవాడిని, నన్ను ఎందుకు పెడతావు ఈ కమిటీలు అంటే, నేను చెబుతున్నానుగా నువ్వు ఉండాలందమ్మ. సరే అమ్మ చెప్తే ఆర్డరేగా ఉండటం జరిగింది. తర్వాత ఇంకోటి కూడా జరిగింది. ఈ టర్మ్కు ముందు టర్మ్లో నేను రెసిడెంట్ సెక్రటరీగా కమిటీ వారు నిర్ణయించారు అమ్మ అనుగుణతో. నిర్ణయించినప్పుడు ఏం జరిగిందంటే, తెలివితేటలతో సంబంధం లేకుండానే అన్ని కార్యక్రమాలు జరుగుతుండేవి. చాలామంది సోదరులు అజ్ఞాతంగా కూడా మనకు సహాయం చేస్తుండేవాళ్ళు. కానీ ఈ పీరియడ్లో అమ్మ అప్పుడు రామకృష్ణతో పోయి అవి చూడరా స్థలాలు అవి అని అన్నదానికి, దానికి ఎందుకన్నది అమ్మ అనే దానికి రుజువుగా నా కిందటి పీరియడ్లో అక్కడున్న స్థలాలు కానీ పొలాలు కానీ పాస్బుక్స్ కానీ అవన్నీ కూడా నేను క్రమబద్ధీకరణ చేయడానికి కొంత పద్ధతి లేదని నేను కానీ కొంత అమ్మ నాకు అవకాశం ఇచ్చింది, చేయగలిగింది. అమ్మ ప్రభావం మీ జీవితంపై, అంటే అమ్మ దగ్గర రాకముందు చిన్నపిల్లలు 18 సంవత్సరాలైనా కూడా మీ జీవితంపై ఎంతవరకు ఉందని భావిస్తున్నారు? అమ్మ లేకుండా మేము లేవండి అసలు. అంటే మన పరమ భక్తులు అనటానికి లేదు, జ్ఞానం అంతటా కాదు, వేదాంతం తెలియదు, కానీ ఒక మూఢ విశ్వాసం ఉంది, అమ్మ అనుగ్రహం ఉంది, అమ్మని నమ్ముకున్నాం. ఇప్పుడు రాముడు కృష్ణుడు ఇవన్నీ ఉన్నాయనుకోండి, రాముడు కృష్ణుడు మనం చూడలే, చరిత్ర చూస్తున్నాం మనం. అట్లాగే మనం అమ్మని చూసాం, అమ్మతో గోరుముద్దలు తిన్నాం, అమ్మ చేతి మీదుగా ప్రసాదం అమ్మను ముద్దలు పెడుతుంటే ఎన్ని 100 సార్లు తిన్నామో, ఎంత అమృతంలాగా ఉండేదో, ఎట్లా ఉండేదో, ఎంత తినేవాళ్ళం తెలియదు. అమ్మ స్వహస్తాలతో అన్నం పెట్టడం చూసాం. ఇందులో ఏ వ్యక్తి యొక్క గొప్పతనం లేదు, అమ్మ అనుగ్రహం తప్ప. చాలా సంతోషం. మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మీ అనుభవాలు మాతో ఇంతకాలం పంచుకుంటున్నందుకు మీపై, మాపై, ఈ అందరిపై అమ్మ కృపావృష్టి సదా వర్షించాలని అమ్మనే ప్రార్థిస్తూ నమస్కారం అండి. మధుసూదన్ రావు కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జై హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు, అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి